నమస్తే. రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ మరి కాసేపులో ప్రారంభం కానుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బ్యాలెట్ ఓట్ల లెక్కపోవడంతో తొలుత హోం ఓట్ల లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోనూ ఓట్లు లెక్కించనున్నారు. సాధారణంగా ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నిక కాబట్టి తొందరగా ఫలితాలను వెల్లడించాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. దీంతో 10 రౌండ్లలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. తొలి రౌండ్ ఫలితం 40 నిమిషాల్లోనే వెల్లడి కానుంది. షేక్పేటతో మొదలైన ఎర్రగడ్డతో కౌంటింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఫలితాలు ప్రకటిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్ రెడ్డి, మరి ప్రస్తుతం జూబ్లీహిల్స్ మరి రిజల్ట్ మాత్రం 8 గంటలకు అయితే మరి ఓటింగ్ లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మరి కాసేపట్లో యూసుఫ్గూడలోని కోట విజయభాస్కర్ స్టేడియంలో మొదలు కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఈ ప్రక్రియ మొదలు చేయనున్నారు. అలాగే మొత్తం 42 టేబుళ్లతో కూడినటువంటి కౌంటింగ్ కేంద్రంలో 186 మంది సిబ్బంది అయితే పనిచేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 10 రౌండ్లలో ఫలితాలను అయితే తేలనుంది. ఈ ఉప ఎన్నికల్లో 1,94,630 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,850 మహిళలు కూడా ఉన్నారు. మరి 5 ట్రాన్స్జెండర్లు కూడా ఇందులో మొదలు పోలింగ్ చేశారు. మరి 48.40% పోలింగ్ అయినటువంటి ఈ ఉప ఎన్నికలకు మరి కాసేపట్లో అయితే ఫలితాలు వెలువడున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు దీంట్లో పోటీలో ఉన్నారు. వివిధ డివిజన్లో పోలింగ్ వివరాలు చూస్తే రెమ్మత్నగర్ డివిజన్ లో 40.610 ఓట్లు కాకుండా షేక్పేట్ డివిజన్ లో 31,882, బోరబండ డివిజన్ లో 29,772 ఓట్లు, ఎర్రగడ్డ డివిజన్ లో 29,112 ఓట్లు, వెంగళరావు డివిజన్ లో 25,190 ఓట్లు. మొత్తం యూసుఫ్గూడ డివిజన్ లో 24,219 కాగా సోమాజిగూడ డివిజన్ లో 14,530 మంది ఓటర్లు అయితే నమోదయ్యాయి. మరి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాకంటి సునీత అయితే ఆగట్టి గోపీనాథ్ సత్యమని, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అయితే బరిలో నిలబడ్డారు. మరి కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతనైతే పూర్తిగా కట్టుదిట్టం చేశారు. 250 మంది పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. అలాగే ఈ భద్రతా చర్యలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా నిరోధిస్తాయన్నట్టుగా పోలీస్ శాఖ చెబుతుంది. చాలా పకడ్బందీగా అయితే నిఘా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు చాలా పారదర్శకంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితం ఎవరైపు మొగుతుందో అని ఉత్కంఠ అందరిలో ఉంది. మొత్తంగా అంటే 2 ఏళ్ల పాలన కాంగ్రెస్ వైపు, 10 ఏళ్ల పాలన చేసినటువంటి బీఆర్ఎస్ వైపు అంటే జనాలు అయితే చూస్తూనే ఉన్నారు. బీజేపీ అంతంత మాత్రంగానే ఇక్కడ పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కీలక ఘట్టం అంటే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక కీలక ఘట్టం అని మనం అనుకోవచ్చు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ ఎన్నిక ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో ఫలితాలు ఎవరి వైపు నిలుస్తున్నాయి, విజేత ఎవరిని నిలుపుతుంది అనేటువంటి ఆసక్తి అందరిలో కూడా ఉంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా అందరి దృష్టి కోట్ల విజయభాస్కర్ స్టేడియం వైపే ఉంటుంది. వాట్సాప్ నంబర్ అంటే ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు. ఇప్పటికప్పుడు సమస్యలు ప్రమాణంగా మొత్తంగా ఏపీ తెలంగాణలో ఉన్నప్పటి అంటే అందరు కూడా జూబ్లీహిల్స్ వైపే దృష్టి సారించారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఎన్నికల పట్ల ఏ రకంగా ఉత్కంఠ. మహేందర్ గారు, ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మరి కాసేపట్లో అయితే లెక్కింపు మొదలవబోతుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా ఈ ఎలక్షన్ అంటే ఈ గెలుపు ఎవరైపు ఉన్నా సరే అంటే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియాగా దీన్ని తీసుకొచ్చారు. మొత్తం ఇది తొందరలోనే ముగించాలన్నది కూడా 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం అది స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకుని త్వరితగతిన దీన్ని ఒక కొలికి తీసుకురావాలి అన్నట్టుగా. అంటే ఏ మాత్రం వ్యాప్యం చేసినా కూడా అల్లర్లు చిన్నపాటి జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం అన్నట్టు మొత్తం కోట్ల విజయభాస్కర్ స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ అయితే అమలు చేశారు. ఏ ఒక చిన్న అవాంఛనీయ ఘటన తలెత్తకుండా. మరి కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 186 మంది కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కౌంటింగ్ ఎప్పటికప్పుడు ఆర్ఓ పరిశీలిస్తూనే ఉన్నారు. మొత్తంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఈసీ అలాగే యాప్ ద్వారా కూడా ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తామని అధికారులు చెప్తారు. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప ఎవరిని కూడా లోపలికి ప్రస్తుతం అయితే అనుమతించడం లేదు. అలాగే
జాయింట్ సిపి తస్వీర్ ఇక్బాల్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కౌంటింగ్ కోసం స్పెషల్ గా ఏర్పాటు చేశాం, ఎన్ని విభాగాలు బృందాలు కూడా అందుబాటులోకి ఉంచాం. రేపు అంటే నిన్నటి నుంచి కూడా ఆ ప్రాంతం మీద 144 సెక్షన్ లకి వస్తుంది అన్నట్టుగా నిన్న సాయంత్రం నుంచి కూడా అదుపులోకి తీసుకున్నామన్నట్టుగా కూడా నిన్న జాయింట్ సిపి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా ఎవరు ఇబ్బందులు అధిగమించినా, ఎవరు నిబంధనలు అతిక్రమించినా కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నిన్న ఏసీపీ చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.